అయినా ఇప్పుడు హైదరాబాద్ బానే ఉంది కదా! అసలు ఈ ఫ్యూచర్ సిటీ అవసరం ఏంటి మనకి? ఫ్యూచర్ సిటీ అవసరం ఏంటి అంటే, మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకే ఉండింది. ఎందుకు అంటే, ఇందాక మనం చెప్పినట్టు మనకి ఇప్పుడు ప్రెజెంట్ డెవలప్‌మెంట్ ఫేజ్‌లోనే మనకి హైదరాబాద్ ఇంత రిస్ట్రిక్టెడ్‌గా అయిపోయి, ఇంత కంజెస్టెడ్‌గా అయిపోతుంది అంటే, ఇదే డెవలప్‌మెంట్ ఇంకా కంటిన్యూ అవ్వుకుంటూ పోతూ, ఇదే పాపులేషన్ ఇంకా డెవలప్ అవుతూ పోతూ ఉంటే, మనకి నెక్స్ట్ హైదరాబాద్ సరిపోదు. అంటే మన ఫ్యూచర్ స్టాండర్డ్స్ ప్రకారం, అంటే మన టెక్నికల్ స్టాండర్డ్స్ ప్రకారం గానీ, మన డెవలప్‌మెంట్ స్టాండర్డ్ ప్రకారం గానీ, పాపులేషన్ గ్రోత్ స్టాండర్డ్స్ ప్రకారం గానీ, మనం ఫ్యూచర్ చూసుకుంటే గనక హైదరాబాద్ సరిపోదు మనకి. సో హైదరాబాద్ ఈస్ ఎ గ్లోబల్ ప్లేస్ వేర్ ఎవ్రీవన్ కెన్ కమ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ ఏ లైఫ్ హియర్. సో అట్లాంటి హైదరాబాద్ని మనం ఇంకా క్యాటర్ చేయాలి అన్ని రకాల నీడ్స్కి అంటే మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. ప్రజెంట్ ఉన్న హైదరాబాద్లో మనం దాన్ని డెవలప్ చేయలేం. సో దాని కనెక్టివిటీ పెంచుతూ దానికి హైదరాబాద్ని ఇంకా గ్లోబల్ స్టాండర్డ్స్లో చేయడానికి కావాల్సిందే మనకి ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీయే ఎందుకు కావాలి అంటే ఇట్స్ ఎ ప్లాన్డ్ సిటీ. ఇందాక నేను చెప్పినట్టు మనం దీన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. మనకి రోడ్స్ ఎట్లా ఉండాలి, మన బిల్డింగ్స్ హైట్స్ ఎంత ఉండాలి, లేకపోతే ఏ ఏరియా ఎక్కడ రావాలి అంటే లైక్ మన లివింగ్ రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కడ రావాలి, మనకి హాస్పిటల్స్ ఎక్కడ రావాలి, ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎక్కడ రావాలి ఏంటి అనేది మనం డే 1 నుంచే మనం ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి మాకంటే ఎక్కువ మీ జనరేషన్స్కి ఇంకా ఎక్కువ నీడ్ ఉంది వీటికి. ఏంటంటే సో నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక 40, 50, 100 ఇయర్స్కి నెక్స్ట్ జనరేషన్స్కి మనకి ఎట్లా కావాలి అన్నదానికి మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మనకి ఖచ్చితంగా అవసరం, మనకి ఉపయోగపడుతుంది కూడా ఈ ఫ్యూచర్ సిటీ.